సామవేద సమ్ముఖ శర్మ గారికి స్వాగతం సుస్వాగతం ఉన్నాడమ్మ కొంచెం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అంత దూరం నుంచి మీరు వచ్చినప్పుడు వీళ్ళందరికీ కబురు చెప్పకుండా మేము ఎలా ఉండగలం చెప్పండి.
యోగ్యత మమ్మల్ని గుర్తించలేదు. శానిటైజర్ అన్నారు చూసారా, మమ్మల్ని గుర్తించట్లేదని చెప్పి ఆ పాయింట్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. వీడు మేము హరియాణపేటలో ఉండి మేము అందులో ఉండి మేము దైవారాధన మేము చేస్తా ఉన్నా మాకు ఇచ్చేయట్లేదు అని చెప్పేసి అన్నవాళ్ళు సాక్షి శ్రీనివాస్ గారు అందరూ చెప్పండి సైలెంట్ గా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. దయచేసి ప్రసవారు వెంకటేశ్వరరావు పైకి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళని ప్రసవారిని అన్నారు కొంచెం ఏమనుకోవద్దు. ఒక్క సెకండ్ కుర్చీలో అయింది. అవునండి సత్యనారాయణ గారు, మీరు శివాజీ గారు మీరు చూడాలి ప్లీజ్. ఇది బోని మీరు ఒకటి ఒకటి గురుగారు ఎక్కువ శాతం గృహస్థుగా ఉన్నటువంటి వారు కాషాయ ధారణం చేసిన వారి కన్నా గృహస్థుగా ఉన్నటువంటి వాడే సద్గురువులు. ఎక్కువ ఇప్పుడు హైందవ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే దిశగాను ఇతిహాసాల వివరాలన్నీ కూడా తెలియజేయటం, కట్టు బొట్టు వగైరాలు సాంప్రదాయం ఇటువంటివన్నీ కూడా తెలియజేయటంలోనూ ఆ యొక్క ఇతిహాసాల్లో దాగి ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలతో ఉన్నటువంటివి అందరూ దయచేసి గురువు గారికి ఇష్టమైన లేనిది ఏంటంటే ఫోన్ మోకూడదు, కట్టేసుకోండి ప్లీజ్. అయితే కఠినమైనటువంటి సంస్కృతంలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశదీకరించి అరటిపండు ఒలిచి పెట్టేటువంటిది. ఆ విధంగా రాముడు సీత గురించి అవని, శివుడు పార్వతి గురించి అవని, సరస్వతి బ్రహ్మ గురించి అవని మనకు బాగా అర్థం అవ్వాలి అని అనుకుంటే శివుడి దగ్గర నుంచి భక్త కన్నప్ప ద్వారా, అలాగే చెంచులక్ష్మి, అలాగే శబరి, మన అల్లూరు సీతారామరావు లైన్లో చూసుకుంటే దొరలో, అలాగే ఉపయోగించి మనం పూజించేటువంటిది రాములు వారిని సీతమ్మ కన్నా ఎక్కువ పూజించేది ఏం చేస్తున్నాం? గంగారమ్మను పూజిస్తున్నాం అందరూ కూడా. ఈ గంగారమ్మ వారు కనకదుర్గ స్వరూపం. అలాగే రాముడు సీత కన్నా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో లవకుశలు ఇద్దరిని అడవి బాబులని, అడవి రాజులని, రాజుల బాబులని ఇలాగా మనం పేర్లు పెట్టుకుని మొదటి పంట ఆయన పెట్టకుండా మనం ఎవరు కూడా తినం. ఇది ఇక్కడ జరుగుతున్న విషయాలు. ఈ సందర్భంగా 3 నెలల నుండి కూడా గురువు గారిని వచ్చినప్పుడల్లా ఎలా అయినా ఒకసారి పాదం పెట్టి వెళ్ళాలని ఉద్దేశంతో చేసుకున్న సంకల్పం బలంగా ఉంది కాబట్టి ఆయన పాదం ఇక్కడ పెడితే గ్రామమే కాదు మండలం అంతా కూడా బాగుంటుంది, 7 మండలాలు కూడా బాగుంటాయని ఋషిపీఠం ఒక ప్రతినిధిని ఏర్పాటు చేయమని, ఋషిపీఠం తరఫు నుంచి ఒక శాఖ ఉండేలాగా ఇక్కడ ఏర్పాటు చేయమని, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవు దగ్గర పాలు తోడు తాగితే తోడు తాగే పాలని మనం తాగితే పాపం అని ఆ పాలు తాగకుండా ఆవుని తోడుని పెంచేటువంటి సంస్కృతి మన యొక్క అడవిలో ఉంది. కాబట్టి ఈ గోశాల దానికి సంబంధించినటువంటిది మన వాళ్ళ చేతే, మన రెడ్లు, మందోర్లు, మన గిరిజనేతలు ఎవరైతే పెంచుతూ ఉన్నారో వాటిని గోశాలను ఏర్పాటు చేసి వాటి సంరక్షణ చూసే దిశగాను, అలాగే మనం ఈ 7 మండలాల్లో జరుగుతున్నటువంటి ఇతర మతస్థుల యొక్క మనకి ఈ తాకిడి ఏ విధంగా ఉంటుందో, మన తాకిడి వాళ్ళకి ఎలా ఉంటుందో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని మన అందరినీ కూడా ఒకే కుటుంబంగా, వసుదైక కుటుంబంగా నడిపించడం కోసం వాటిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అంతేగాని ఒకరితో విరోధం పెట్టుకునేలాగా ఇంకో రకంగా చేసుకునేది మాత్రం కాదు. అయితే పక్కాగా వెంకటేశ్వర స్వామికి కొండ మీద ఒక పెళ్ళం, కొండ కింద ఒక పెళ్ళం, వీళ్ళిద్దరూ చాలదన్నట్టు ఓ సాయిబు రావుని ప్రేమిస్తున్నారు అనేటువంటి మాటను ఉపయోగించే సీడి సీతమ్మ వారిని ఆ రజకుడు ఎవడైతే ఆ చాకలు ఏదైతే అన్నమాట రావణాసుడి దగ్గర ఇన్నాళ్ళు బట్టి ఉంది కాబట్టి ఆ సీతమ్మని తెచ్చుకుని పెంచి మళ్ళీ చేసుకున్నాడు సిగ్గురాజు మీరు రావుడికి అనే మాట అన్న మీదట ఇలాంటి ఉండేటువంటి సీరియల్ని కొన్ని చర్చల్లో వేసిన మీదట దాని మీద కేసు పెట్టడం, అలాగే ఏదైతే ఆ కేసు పెట్టి ఆ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో గంగవరం పాస్టర్ ఎవరండి లేకపోతే ఇంకొకరు ఎవరండి ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కేసు పెట్టించి వెలమల కోటలో మనకి ఆ విషయంలో చేసిన సహాయ సహకారాలు అందించినటువంటి ఆ సీడీలు కూడా అన్వర్ చేసుకున్నాం.
గురువు గారికి కూడా అందజేయమని చెప్పి హనుమంతరావు కూడా అందజేస్తాం. అంతేకాకుండా కొన్ని చోట్ల క్రిస్టియన్ మతంలోకి మీరు వస్తే చాలు, మీరు రావక్కర్లేదు, నేను బలానే వాడిని చెప్పేసి మీకు ఎక్కడి నుంచో ఫోన్ వస్తే అది నేనే అని చెప్పండి. అంతేకాదు ఎవరన్నా క్రిస్టియన్ ప్రతినిధులు ఎవరన్నా వస్తే బైబిల్ పట్టుకుని మీరు నుంచోండి, మీరేం మారక్కర్లేదు. ఇలా చేస్తే మీకు 1,46,000 రూపాయలతో 44,000 రూపాయలతో బోర్ వేయిస్తాం ఇంటికోటి. ఆ పై 4,000 రూపాయలు మీరు కడితే చాలు, 1,40,000 మా సంస్థ నుంచి ఇస్తాం అని రంపచోడవరం మండలం మొత్తం మీద 25-30 మంది దగ్గర ఈ డబ్బులు తీసుకోవడం జరిగింది. ఒక్క చోట కూడా కట్టలేదు. అంతేకాకుండా మనం పూర్తిగా మారిపోయారని చెప్పేసి అనుకునేందుకు వీల్లేదు. అందరూ కూడా ఏజెన్సీలో ఒక గంగాలమ్మ పండుగ వచ్చినప్పుడు, లవకుశల పండుగ వచ్చినప్పుడు మొత్తం ఊరంతా కూడా అన్ని మతాల వాళ్ళు కలిసి చేసుకున్నటువంటిది సత్యం ఇది. శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ శివాయ నమః. నమః శివాయై. నమః శివాయై. శ్రీ శివాయ నమః. శ్రీ శివాయ నమః. నమః శివాయై. నమః శివాయై. శ్రీ శివాయ నమః. శ్రీ శివాయ నమః. నమః శివాయై. నమః శివాయై. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. భగవత్ స్వరూపులైన అందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతాలు అడవుల్లోకి వచ్చి కొండపై ఉన్నటువంటి ఆలయాలు చూసి మీ అందరితో కలిసి మాట్లాడడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇక్కడ మన హిందూ మతం అంటే ఏమిటో కాదు, అసలు ఈ మతం గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అనేక ఇతర మతాలు కూడా వచ్చిన తర్వాత మనం దీనికి హిందూ మతం అని పేరు పెట్టుకున్నాం. కానీ హిందూ మతం అంటే ఇతర మతాలు ఈ దేశానికి రాకముందు ఈ దేశంలో ఉన్న ఒక జీవన విధానం, ఈ దేశం వాళ్ళ సంస్కారం, ఈ దేశం నాగరికత, ఈ దేశం సంస్కృతి, ఈ దేశం విశ్వాసం, అవన్నిటికీ కలిపి ఇతర దేశాల నుండి వచ్చిన మతాల వాళ్ళు హిందూ మతం అని పేరు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు అలా పెట్టారు కనుక మనం అలా పిలువబడితే తప్పేం లేదు. అంటే హిందూ మతం అంటే అర్థం ఏంటి? ఈ దేశంలో పుట్టిన వారి నాగరికత అని అర్థం. ఈ దేశంలో పుట్టిన వారంటే ఎవరు? మనమే కదా. అంటే మనందరి నాగరికత, మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఏ మంచి మార్గాన్ని బోధించారో, వేటిని అనుసరించారో వాటన్నిటిని మనం హిందూ మతం అంటున్నాం. ఇప్పుడు మీకు నాకు ఈ దేశం ఎంత సొంతమో, ఎందుకు మనం ఇక్కడ పుట్టాం గనక ఈ దేశం మనకు సొంతం. అలాగే ఈ నాగరికత హిందూ మతం ఈ దేశంలో పుట్టింది గనక అది ఈ దేశానికి సొంతం. అందుకే దేశ నాగరికతని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఈ దేశ నాగరికతని, ఈ దేశ సంపదని దోచుకుందామని ఒకప్పుడు పరాయి పాలనలో ప్రయత్నించినప్పుడు మీ మన్నల్లోనే ఒక నాయకుడు ఎదుర్కొని మన నాగరికతను మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలని తాపత్రయపడ్డాడు. ఆ నాయకుడి పేరేమిటి? అప్పుడు ఆ రోజుల్లో ఆయన ఎలాగైతే పరాయి వాళ్ళ పాలనకు సంబంధించిన దోపిడీని ఎదుర్కోవాలని ప్రయత్నించారో, ఇప్పుడు మనందరం కూడా అల్లూరి సీతారామరాజులాగా పరాయి సంస్కృతి నుంచి మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు మనందరం కూడా అయితే ఇక్కడ మరొక్కటి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అవసరం ఏముంది అంటే, మనం మన సంస్కారం ఇతర మతాలని గౌరవించడం. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏ మాట అయినా కూడా ఏ మతాన్ని అవమానించేది కాదు, అన్ని మతాలు గౌరవించదగ్గది. ఎందుకంటే పెద్దవాళ్ళు 4 మంచి మాటలు చెప్తే మనం అయ్యా మీరందరూ ఇలా తిరుగుతుంటే విషయం మాట్లాడకండి, కూర్చోండి. మీరు వెంటనే విని మీకు నచ్చితే వాటిని మీరు పాటిస్తారు, 10 మందికి చెప్తారు. మీకు ఈ మాటలు ఎవరు చెప్పారు అంటే ఆ పెద్ద ఆయన చెప్పాడండి అంటారు. ఓహో, అప్పుడు మీరు అందరూ పెద్ద ఆయన మతం ప్రకారంగా ఉన్నారనమాట అంటారు. మతం అంటే అభిప్రాయం. అలాగా మనకి విదేశాల్లో ఒక పెద్ద ఆయన మంచి మాటలు 4 చెప్పారు, ఆయన్నే క్రీస్తు అంటారు. మరో పెద్ద ఆయన మహమ్మద్ గారు, ఆయన మంచి మాటలు చెప్పారు, ఆయన మహమ్మద్ ప్రవక్త అని అంటాం. దీన్ని అనుసరించే వాళ్ళు అక్కడ క్రైస్తవులని, అక్కడ మహమ్మదీయులని పిలువబడుతున్నారు. వారందరూ కూడా ఈ దేశానికి పాలన కోసం వచ్చి పాలన చేసి వాళ్ళ మాటలు మనకు చెప్పారు. మనం వినడంలో తప్పేమీ లేదు, వాళ్ళ మంచిని కూడా మనం స్వీకరించవచ్చు. కానీ మనం వాళ్ళగా మారిపోనక్కర్లేదు, ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మారిపోవడం అంటే చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ వారేవో డబ్బులు ఇచ్చారని మీరు చెప్పి కేవలం మారిపోయినంత మాత్రాన ఏం మారిపోతుందో చెప్పండి. ఇవాళ ఎవరో మీకు 10 రూపాయలు ఇచ్చి మీ అమ్మ చాలా పేదది, మీ అమ్మ తిండి పెట్టదు, మీ అమ్మ నిన్ను కొడుతుంది, కాబట్టి మీ అమ్మ కాదు, మా అమ్మ బోళ్ళంత డబ్బున్నది, బోళ్ళంత చదువుకుంది,
ఇక్కడ నుంచి మీ అమ్మను తెలిసి మా అమ్మని మీ అమ్మ అని పిలువు అని మిమ్మల్ని మార్చేస్తే నిజంగా మీ అమ్మ మారిపోతుందా? మీరు చెప్పండి. ఇక్కడ మారుతుందండి? ఎందుకు మారదు? మీరు ఏ అమ్మకు పుట్టారో చచ్చే వరకు మీ అమ్మ మీ అమ్మే. అలాగే ఏ మతంలో పుట్టారో చచ్చే వరకు మీ మతం మీ. అయితే వాళ్ళు మనల్ని దగ్గరకు వచ్చి మన అమ్మని తిట్టారు అంటే ఎందుకు తిట్టారు? మన అమ్మ మనల్ని బాగు చేయడం కోసం తిట్టారా? అబద్ధం. మనల్ని వాళ్ళ వైపు లాక్కోవడానికి మన అమ్మని తిట్టారు. అప్పుడు మీరు ఏం చేయాలి? మా అమ్మని తిట్టినందుకు నిన్ను క్షమించము అనాలి. అంతేగాని మా అమ్మ మంచిదవునో కాదో మేము ఒకసారి పరిశీలిస్తామంటే తప్ప కదా? మన అమ్మని ఎవరైనా అంటే మనం క్షమించకూడదు. ఎందువల్ల క్షమించకూడదు? మా అమ్మ గనక అంతే. అంతేగాని మా అమ్మ మంచిది, మా అమ్మ చెడ్డది కాదు, ఇవన్నీ చెప్పక్కర్లేదు. మా అమ్మ మా అమ్మ, మా అమ్మని కాపాడుకుంటాం, మా అమ్మని తిడితే సహించం అని ఎలా అనాలో మా మతాన్ని తిడితే సహించం. మా మతంలో మా పెద్దవాళ్ళందరూ ఎవరిని పూజిస్తున్నారో ఆ రాముణ్ణి తిడితే సహించం. మేమందరం కొండకెక్కి మొక్కుకునే మా గోవిందుడిని తిడితే సహించం అని చెప్పండి. మీకేమీ తెలియని అమాయకులు మీరు. కష్టం మీద బతుకుతూ ఉన్నారు, దేవుడిని నమ్ముకుంటున్నారు. ఆ దేవుడి గురించి ఉన్న కథలు అవన్నీ మీకు తెలియవలసిన అవసరం లేదు. మీరు దండం పెట్టుకుని ఆయన దీవెనలు పొందితే చాలు. తెలుసుకున్న పండితులు ఎవరో ఉంటారు, వాళ్ళు మీకు తెలియకపోవచ్చు. కానీ మీ దేవుడి గురించి అవమానిస్తే మీరేం చెప్పాలో తెలుసా? మాకు తెలియదు గాని మా దేవుడు మంచివాడని తెలుసు. మీకొచ్చిన సందేహాలకు సమాధానాలు చెప్పాలి అంటే మా మతంలో పండితులు ఉన్నారు, వాళ్ళని పిలిపిస్తాం, వాళ్ళ దగ్గర మీరు మాట్లాడండి అని చెప్పండి. గాని మీరు మతం మారద్దు. ఉదాహరణకి ఇందాక వారు చెప్తూ ఒక మాట చెప్పాను, నేను వాటిని ఖండించాలి, మీకు ముందు చెప్పాలి. ఒకటి, వెంకటేశ్వరుడికి పైనొకరు కిందనొకరు అన్నారే, అది మహాపాపపు మాట. వెంకటేశ్వరుడు మీలాగా నాలాగా మనిషి కాడు, అలాగే వాళ్ళ మతంలో వాళ్ళలాగా ప్రవక్త కాడు. ఇది తెలుసుకోండి. వెంకటేశ్వరుడు అంటే మన మానవ శరీరంలో లేని దైవం. ఆయన ఎక్కడుంటాడంటే మీ కంటితో నా కంటితో చూడలేని వైకుంఠంలో ఉండి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న నారాయణుడు ఆ వెంకటేశ్వరుడు. ఈ సీడీలో ఉన్న దానికి సమాధానం చెప్తున్నాను. వెంకటేశ్వరుడు అంటే ఎవరు? ఆ నారాయణుడు. మనల్ని అందరినీ అనుగ్రహించడం కోసం భూమికి దిగి వచ్చాడు. ఆయనకి 2 భార్యలు. ఆ 2 భార్యలు ఎవరో నేను మీకు చెప్తాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన మతం అంత తేలికేంది కాదు. నేను ఇప్పుడు మీకు సైన్స్ చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. సైండు వెంకటేశ్వరుడు. కానీ ఆయన పుట్టినవాడు కాదు, ఎవరి చేత దెబ్బతిన్నవాడు కాదు, ఎవరో పొడిస్తే రక్తం కార్చినవాడు కాదు వెంకటేశ్వరుడు. ఆయన నారాయణుడు. ఆయన మన కోసం భూమికి దిగి వచ్చాడు. ఆ నారాయణుడు అంటే ఎవరో తెలుసుకోండి. ఇక్కడ నారాయణుడు అంటే ప్రపంచాన్ని పాలించేవాడు కదా. ఎవరైనా ఒక పాలన చేయాలంటే వాళ్ళ దగ్గర సంపదా శక్తి ఉంటేనే పాలించగలరు. భగవంతుడికి సంపదా శక్తి ఎవరిస్తారండి? ఈ మతాలు వాళ్ళు బాగుండాలి. ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని మతాలు వాళ్ళు కలిసే బతుకుతున్నారు. మన భారతదేశంలో యుగాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ సోదరుల్లా బ్రతుకుతున్నాం. ఈ బ్రతుకుతున్న దశలో మన దగ్గరకు వచ్చి ఒకడు మన మతాన్ని తిడితే, మనం వాడి మతాన్ని తిడితే పరస్పర ద్వేషాలు వస్తాయా లేదా? ఇది ముఖ్యంగా. ఒకడు వచ్చి మన అమ్మని తిట్టాడు, మళ్ళీ కోపం వచ్చి మనం వాళ్ళ అమ్మని తిట్టాం. ఎవడు ముందు తిట్టారనేది ప్రశ్న కాదు, ఇద్దరు కలిసి తిట్టారు కదా. వెంటనే వాళ్ళిద్దరు పరిస్థితి సిగబట్లు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు. ఇవి కొట్టుకుంటుంటే శాంతి ఉంటుందా? కనుకనే ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు, పోలీసులు ముందుకొచ్చి ఒకరు ఒక మతాన్ని తిడితే వాళ్ళని దేశద్రోహం నేరం కింద అరెస్ట్ చేయవలసిందే. ఇది ఎవరు ఏ మతాన్ని తిట్టకూడదు, ఎవరు ఏ మతాన్ని తిట్టకూడదు. ఒకరి మతంలో మంచిని ఇంకోరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఒక ముఖ్య విషయం మీకు చెప్పదలుచుకుంది. మరొకటి, మతం మారిపోతే సంస్కృతి దెబ్బతింటుంది. ఇక్కడ ఈ తల్లిందా కనబడింది, లేచి నిలబడమ్మ ఒకటి మీరు ఆరాధించుకోవచ్చు. అందుకే మా పార్వతీదేవి మీకోసం గంగాలమ్మ అయిపోయి మీ ఇంట్లో మీ పూజ అందుకుంటూ మిమ్మల్ని కాపాడుతుంది. మిమ్మల్ని కాపాడుతున్న గంగాలమ్మని మీరు విడిచిపెట్టి, ఈ మతాన్ని విడిచిపెట్టి ఎవడో డబ్బులు ఇస్తారని వెళ్ళిపోవడం అనేటువంటిది మన అమ్మ రక్షణని మనం వదులుకోవడం అవునా కదా ఆలోచించుకోండి. అలాగే మన శివుడు ఉన్నాడే, ఆయన పేరు గిరీశుడు అని సంస్కృతంలో అంటారు. గిరీశుడు అంటే కొండల్లో తిరిగేవాడని అర్థం అండి. ఆయన మంచి బోయివాడు రూపంలో తిరుగుతూ ఉంటాడు శివుడు. అందుకు మనం ఎలా కొలిస్తే అలాగా కొలవబడుతూ ఉంటారు మన దేవతలు. అందుకు ఇతర దేశాలకు కూడా ధర్మం చెప్పగలిగే గొప్ప నాగరికత భారతదేశానికి యుగాల నుండి ఉంది. మనం ఇప్పుడు గౌరవించే ఇతర మతాలు కొన్ని వేల సంవత్సరాలు ఆ దేశాల్లో పుట్టాయి, కానీ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి నాగరికత ఈ భూమి మీద ఉన్నది. అలా అనండి, దీనికి ఒక అక్షరం కలపద్దు, ఒక అక్షరం తీయద్దు. నేను మీకోసం మన శాస్త్రాల్లోంచి తీసుకొచ్చి చెప్తున్న మంత్రం ఇదేది నేను తయారు చేయలేదు. డాక్టర్ ఒక మందు ఇస్తాడే, ఆ మందు పుచ్చుకుని మనం వాడతాం. అంతేగాని ఇంకో డాక్టర్ ఇంకో మందు ఇచ్చాడు, మరో డాక్టర్ అన్ని కలిపితే మనం
శీలము. ఆ డాక్టర్ చదువుకుని ఇస్తాడు, అలాగే నేను కూడా శాస్త్రాలు చదువుకుని మీ అందరి క్షేమం కోసం, మీ అందరి మీద ప్రేమతో ఆ ఋషులు ఇచ్చిన 4 మంత్రాలు మీకు చెప్తాను. రోజు అది చేసుకోండి అమ్మా. రోజు మన పెద్దలు చెప్పినట్టు చక్కగా స్నానం చేసుకుని, ఆడవాళ్ళైతే పసుపు కుంకుమ పెట్టుకోండి, మగాళ్ళైతే కాస్త విభూది కుంకుమ పెట్టుకోండి, ఒట్టి ముదుర్లు పెట్టుకోకండి, మీకు రక్షణ వస్తుంది. ఎందుకంటే అందరికీ భగవంతుడు ఇక్కడ ఉంటాడట. అందుకే ఈ చోట్లో గాని మనం బొట్టు పెట్టుకుంటే భగవంతుడు ఇక్కడుండే మనల్ని కాపాడుతాడు, మీ దగ్గరుండి కాపాడుతాడు. శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. ఉపదేశం 3 మార్లు చేయాలంటారు. అందుకు మొదటి మంత్రం అయిపోయింది. రెండో మంత్రం చెప్తున్నారు. శ్రీ శివాయ నమః. నమః శివాయై. శ్రీ శివాయ నమః. నమః శివాయై. శ్రీ శివాయ నమః. నమః శివాయై. దీనికి అర్థం కూడా మీకు చెప్తాను. గణేశాయ నమః అన్నప్పుడు మనకు విఘ్నాలు ఏమైనా కలిగితే, ఆటంకాలు ఏమైనా వస్తే తీసేస్తారండి ఆ మహానుభావుడు. అందుకే నమస్కారం చేసుకోండి. ఇక శివాయ నమః అంటే శివుడు అంటే శుభస్వరూపుడు అని అర్థం. శుభం కలిగించేవాడిని శివుడు అంటారండి. అందుకే శంకర, శంభు అన్నిటికీ అర్థం శుభాన్ని ఇచ్చేవాడు అని అర్థం. మనకు కావలసింది అదే కదమ్మా. నమః శివాయై. శ్రీ శివాయ నమః. నమః శివాయై. శ్రీ శివాయ నమః. నమః శివాయై. శ్రీ శివాయ నమః. నమః శివాయై. ఈ మంత్రం రెండో మంత్రం. ఇక మూడో మంత్రం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 దీని అర్థం తెలుసుగా రాములు వారు. రామ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? రామ అంటే ఆనంద స్వరూపుడు అని అర్థం అండి. రాముడు అంటే ఆనంద స్వరూపుడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆనందం. ఆయన మీ గిరిజనులతో కలిసి తిరిగాడు. గిరుల్లో తిరిగేటువంటి హనుమంతుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. హనుమంతుడు అంటే మామూలు కోతు కాదండోయ్. హనుమంతుడు వేదాలు చదివినవాడు, హనుమంతుడు జ్ఞాని. హనుమంతుడు ఇంత ఉన్నవాడు తలంచకుండా అంత అయ్యాడు. ఆయన సూర్యమండలం దాకా ఎగరగలిగాడు. కనుక హనుమంతుడు అంటే కోతుని ఎవడైనా చెప్తే అన్నవాడు కోతుని మీరు అనండి. హనుమంతుడు అంటే ఆయన దేవుడు, సాక్షాత్ శివుడే అలా దిగొచ్చాడు హనుమంతుడి రూపంలో. అది రాముడు అంటే ఆనంద స్వరూపుడు. ఆయన శబరి యొక్క పండు తిన్నాడు. శబరి గిరిజనులు తిరిగినటువంటి తల్లి. ఋషులందరూ గిరిజనులు గురిల్లోనే తిరిగిన మహానుభావులు వాళ్ళందరూ కూడా. అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎవరైతే అంటారో వారికి దుఃఖాలు పోయి ఆనందం కలుగుతుందండి. అందుకు శుభాలు ఇవ్వడానికి శివుడు, ఆనందం ఇవ్వడానికి రాముడు. అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. 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 ఇది మాత్రం 4 సార్లు చేయండి అమ్మా. శ్రీ 2 కాళ్ళు ఉన్నట్లుగా ఒక్క భగవంతుడే అనేక రూపాలతో మనల్ని కాపాడుతున్నాడు. అందుకు ఏ ప్రశ్న వేసినా మీరు అమాయకంగా ముఖం పెట్టద్దు. ఒక్కటి తెలుసుకోండి, మన ఋషులు ఇచ్చిన మతం చాలా గొప్పది. ఇందులో జ్ఞానం ఉంది. దీన్ని అనుసరించి మనం జీవిద్దాం. మనం ప్రయోజనకారులుగా మారుదాం. ఎవరైనా వచ్చి మనం పూజించుకునే దేవుళ్ళని అవమానిస్తే మన నుంచి ఒక శక్తిని తీసేసినట్టు. అందుకు మన దేవుళ్ళని కాపాడుకుందాం, మన దేవుళ్ళని మనం ఆరాధన చేసుకుందాం. మీ అందరికీ ఆ భగవంతుడు రక్షించగాక. మంచి మాటలు ఇలాంటివి చెప్తూ ఉంటే కొన్ని మంచి మాటలు వింటేనే అబ్బో అని మీకు అనిపించిందా లేదా? ఆ మాట చెప్పండి. చాలా మంచి మాటలు విన్నామని మీకు అనిపించిందా లేదా? కొద్దిసేపు చెప్తేనే మీకు ఇలా అనిపిస్తే మనం గురించి చెప్పుకుంటూ ఉంటే సమయం సరిపోతుందా? సరిపోదు. అందుకే చెప్పిన మాటలు మీరు పాటిస్తూ ఉండండి. మీరు మీ దేవుళ్ళు మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి ఇంకా చెప్తారు. మీ అందరినీ కూడా అమ్మవారు రక్షించాలి. మీ ఇంట్లో మహాలక్ష్మి తాండవిస్తూ ఉండాలి. మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. మీ ఒక్కరికి అనారోగ్యాలు రాకూడదు, దరిద్రాలు రాకూడదు. మీరు బాగుండాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, దేశం బాగుండాలి, ఈ దేశవాసులు బాగుండాలి, దేశానికి మంచి భవిష్యత్తు ఉండాలి. అందరూ ఒక్కసారి రామనామంతో ముగించుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ
రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆశీర్వదించడానికి ఈ యొక్క మన్య ప్రాంతాన్ని పావనం చేయడానికి వచ్చేసినటువంటి సమన్వయ సరస్వతి శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు గురించి బ్రహ్మ అనేక బిరుదులు ఉన్నటువంటి మహానుభావులు ఆయన ఇక్కడ మనకు వచ్చి మనందరినీ పావనం చేశారు. ఈ గిరిజన ప్రాంతం అంతా కూడా ఈ ఋషిపీఠం ఆధ్వర్యంలో ఎంతోమంది పీఠాధిపతులు మఠాధిపతులు ఎంతోమంది వచ్చేశారు. ఋషిపీఠం ఆధ్వర్యంలో ఇంకా దేదీప్యమానంగా ఆధ్యాత్మిక పరంగాను సామాజిక పరంగా సాంస్కృతిక పరంగా అభివృద్ధి చెందుతున్న గట్టి నమ్మకంతో గురువు గారిని ప్రాధాన్యపూర్వకంగా నేను ఇక్కడికి బతిమాలుకుని అమ్మగారు తీసుకురావడం జరిగింది. ఆయన యొక్క ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరి మీద, ప్రతి చెట్టు మీద, ప్రతి పుట్ట మీద, అన్ని దేవాలయాల మీద కూడా పడాలని చెప్పేసి ఉద్దేశంతో వారి గిరిజన శాఖ ఏదైతే ఈ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖని ఇక్కడ ఋషిపీఠం శాఖను కూడా ఓపెన్ చేయమని చెప్పేసి మనసా వాచ కర్మ త్రికరణశుద్ధితో కోరుకుంటున్నాను. అలాగే ఇక నుంచి కూడా ఈ ఋషిపీఠం కింద ఉండేవారు పవనగిరి జనసేన అని చెప్పేసి గ్రామానికి ఇద్దరు చొప్పుని ఒక టీం తయారు చేసి ఆపదలో ఉన్నవారికి గబగబా అందుకుని తిరగటానికి ఏదైనా అవసరం వచ్చినా ఏదైనా పాంప్లెట్ పంచిపెట్టిన ఇంకోటి చేసినా ఉండటం కోసం గురువుగారి చేతుల మీద వెలబరకోటలో ఓపెన్ చేయించుదామని అనుకున్నది ఇక్కడ గురువుగారి చేతుల మీదే చేయిస్తున్నారు. మతాలను అలా గౌరవిద్దాం, అందుకు మన మతాన్ని అనుసరిద్దాం, ఇతర మతాన్ని గౌరవిద్దాం. ఇదే మన నినాదం.